అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రవాసీ వైద్యుడు డాక్టర్ పేరంశెట్టి రమేష్ బాబు ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్వస్థలం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామం. శుక్రవారం ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన చనిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆయన మరణం పట్ల ప్రవాస ఆంధ్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో పలుచోట్ల ఆసుపత్రులు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించిన రమేష్ బాబు అలబామా రాష్ట్రంలోని టస్కలోసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వైద్య సేవలను గుర్తింపుగా అక్కడ ఓ వీధికి ఆయన పేరు పెట్టారంటేనే రమేష్ బాబు ఆయన చేసిన సేవలు తెలుసుకోవచ్చు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు ఆయన తన ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. డాక్టర్ రమేష్ బాబు తండ్రి చినగురునాథం సాధారణ రైతు. ముగ్గురు సంతానంలో పెద్దవాడైన రమేష్ బాబు 10వ తరగతి వరకు సొంతూరులోనే చదువుకున్నారు. నాయుడుపేటలో ఇంటర్, తిరుపతి ఎస్పీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. అనంతరం జమైకాలో ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి 4 సంతానం కాగా వీరిలో 2 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. వారంతా అమెరికాలోనే ఉంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో రమేష్ బాబు చేసిన విశేష సేవలకు అనేక పురస్కారాలు వరించాయి. ఇక స్వగ్రామంలో తాను చదువుకున్న పాఠశాల కోసం 14 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే గ్రామంలో సాయిబాబా మందిర నిర్మాణానికి 20 లక్షలు అందజేసి మంచి మనసు చాటుకున్నారు. ఆగస్టు 15న నాయుడుపేటలో తమ బంధువుల ఇంట జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. తిరిగి వెళ్లిన కొద్ది రోజులకి ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న రమేష్ బాబు తల్లి, తమ్ముడు, నాయుడుపేటలో ఉన్న సోదరి అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇటీవల అమెరికాలోని భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులే లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. 2 నెలల క్రితం ఓ సూపర్ మార్కెట్లో క్యాషియర్గా ఉన్న బాపట్లకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడిని దుండగులు కాల్చి చంపిన ఉదంతం సంచలనం రేపింది. ఈ ఘటనని ఇంకా మరొక ముందే అమెరికాలో తెలుగు వారికి గర్వకారణమైన డాక్టర్ రమేష్ బాబు దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది.